హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ డ్రీమ్స్ ఏపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ అనేది జూనియర్ లైన్మెన్ జాబ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం రూపొందించబడింది. అదేవిధంగా ఇక్కడ ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చదివే పిల్లలకి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ థియరీ సబ్జెక్ట్స్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. సో లాస్ట్ క్లాస్లో మనం సెల్స్ అండ్ బ్యాటరీస్ లెసన్ చెప్పుకుంటూ ఉన్నాము. సో సెల్స్ అండ్ బ్యాటరీస్ గురించి నేను చెప్పాను, ఎలక్ట్రోలైసిస్ గురించి, అలాగే దాని యొక్క ఉపయోగాల గురించి చెప్పుకున్నాము. సో ఈరోజు టాపిక్ వచ్చేసి గ్రూపింగ్ ఆఫ్ సెల్స్. సో సెల్స్ యొక్క గ్రూపింగ్ అనమాట. సెల్స్ ఒకటి రెండు కంటే మించి కనెక్ట్ చేస్తే, ఒకదానికి ఒకటి కనెక్ట్ చేస్తే దాన్ని గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ అంటారు. సో మనం ఇప్పుడు గ్రూపింగ్ ఆఫ్ సెల్స్ గురించి మనం చెప్పుకున్నట్టయితే, సో మనకి ఈ విధంగా 4 సెల్స్ అనేది తీసుకున్నాము ఎగ్జాంపుల్ కోసము. సో సెల్ 1, ఇది వచ్చేసి సెల్ 2, ఇది వచ్చేసి సెల్ 3, ఇది వచ్చేసి సెల్ 4. ఈ విధంగా మనం 4 సెల్స్ మనం గ్రూపింగ్ చేయడం జరిగింది. సో ప్రతి సెల్కి కొంత వాటేజ్ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 వోల్ట్స్ అనుకుంటే ప్రతి సెల్కి 4 వోల్ట్స్ ఉంటే అప్పుడు టోటల్ వోల్టేజ్ ఎంత అవుతుంది అనేది మనం చూసినట్టయితే కనుక, సో ఇక్కడ టోటల్ వోల్టేజ్ అనేది సిరీస్ కనెక్షన్ కాబట్టి మనం ఇక్కడ సిరీస్ కనెక్షన్ గురించి చెప్పుకుంటున్నాము. సో సిరీస్ కనెక్షన్లో టోటల్ వోల్టేజ్ గురించి మనం చెప్పుకున్నట్టయితే ఎన్ని సెల్స్ ఇక్కడ ఒకే రేంజ్ ఆఫ్ వోల్టేజ్ కలిగిన సెల్స్ అనమాట. 4 వోల్ట్స్, 4 వోల్ట్స్, 4 వోల్ట్స్, C1, C2, C3, C4 అని 4 సెల్స్ అనేవి మనం తీసుకోవడం జరిగింది. సో ఈ 4 సెల్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం. సో బేసిక్గా వాట్ ఈస్ మీన్ బై సిరీస్ కనెక్షన్? సిరీస్ కనెక్షన్ అంటే ఏంటంటే, మనకి సెల్లో 2 ప్లేట్స్ ఉంటాయి, పాజిటివ్ ప్లేట్, నెగిటివ్ ప్లేట్. ఓకే, మైనస్ టెర్మినల్, ప్లస్ టెర్మినల్ ఉంటాయి. సో మైనస్ ప్లస్ ఇలాగా 2 టెర్మినల్స్ ఉంటాయి. అయితే C1 యొక్క ప్లస్ని C2 యొక్క మైనస్కి, అదేవిధంగా C2 యొక్క ప్లస్ని C3 యొక్క మైనస్కి, అదేవిధంగా C3 యొక్క ప్లస్ని C4 యొక్క మైనస్ని. అంటే సిరీస్ కనెక్షన్లో ఏంటి, ప్లస్ మైనస్ కలుస్తాయి. సో సిరీస్ కనెక్షన్ ఆఫ్ సెల్స్లో మనకి ప్లస్ మైనస్ 2 కలుస్తాయి అన్నమాట. ఆ విధంగా ఉంటే కనెక్షన్ని మనం, ఆ విధమైన కనెక్షన్ని మనం సిరీస్ కనెక్షన్ అంటాం. సిరీస్ కనెక్షన్ ఆఫ్ సెల్స్ అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము. సో సిరీస్ కనెక్షన్ గురించి చెప్పే ముందర అసలు మనకి కనెక్షన్స్ చాలా రకాలు ఉంటాయి. ఒకటి రెసిస్టర్స్ కనెక్షన్ ఉంటుంది. సో దీంట్లో కూడా మనకి సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్ అని ఉంటుంది. సపోజ్ మనకి ఇలా ఉంటే కనుక ఇది R1, ఇది R2 అనుకుంటే ఇది సిరీస్ కనెక్షన్. అదేవిధంగా మనం ఇలాగ కనుక మనకి ఉంటే కనుక ఇది R1, ఇది R2 అనుకుంటే కనుక ఇది ప్యారలల్ కనెక్షన్ అవుతుంది. ఏది రెసిస్టర్స్కి అయితే ఈ విధంగా మన కనెక్షన్స్ ఉంటాయి. అలాగే కెపాసిటర్ కూడా మనకి, సపోజ్ కెపాసిటర్ సింబల్ ఇది, మనకి 2 సమానమైన లైన్స్ ఉంటాయి, దాన్ని పక్కన నుంచి కనెక్టింగ్ వైర్స్ ఉంటాయి. కెపాసిటర్కి ఎలా ఉంటుంది? సో కెపాసిటర్ కనెక్షన్ సిరీస్ కనెక్షన్ అయితే ఈ మాదిరి ఉంటుంది. ఇది C1, ఇది C2, 2 సమానమైన గీతలు ఉండాలి. ఇది సిరీస్ కనెక్షన్. ప్యారలల్ కనెక్షన్ అయితే ఏమవుతుంది, ఇలాగా మనకి కెపాసిటర్ కనెక్షన్ అనేది ఇలా అవుతుంది. సో ఇది ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ కెపాసిటర్స్. సో ఈ విధంగా కనెక్షన్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి. దాంట్లో రెసిస్టర్ సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్, మళ్ళీ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ సర్క్యూట్ ఉంటుంది. అలాగే కెపాసిటర్ ఉంటుంది. కెపాసిటర్ కూడా సిరీస్ కనెక్షన్, ప్యారలల్ కనెక్షన్, మళ్ళీ సిరీస్ ప్యారలల్ కాంబినేషన్ సర్క్యూట్ ఉంటాయి. ఈ విధంగా మనం చెప్పుకుంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సింబాలిక్ రిప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. సింబల్స్ చాలా ఇంపార్టెంట్ అండి. సింబల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి పొద్దున క్వశ్చన్ పేపర్లో అయినా సరే, JLM ఎగ్జామ్లో అయినా సరే, ITI ఎగ్జామ్స్లో అయినా సరే, సింబల్స్లోనే మనకి అడగడం జరుగుతుంది. సో రెసిస్టర్ సింబల్ కాబట్టి ఇది సింబల్ వేసుకున్నాము, కెపాసిటర్ సింబల్ ఇది కాబట్టి ఇది వేసుకున్నాము. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్న టాపిక్ ఏంటి, సెల్స్.
సెల్స్ గురించి చెప్పుకుంటున్నాము. సెల్స్ యొక్క సింబల్ ఏంటి? సెల్ యొక్క సింబల్ మనం ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ సింబల్స్ అనేవి చాలా చాలా ప్రధానమైన విషయము. సెల్ సింబల్ ఏంటంటే ఒక పెద్ద గీత, దాని పక్కన చిన్న గీత ఉంది, 2 వైర్స్ ఇలా ఉంటాయి. అలా గీసినట్టయితే దాన్ని సెల్ సింబల్గా మనం చెప్పుకుంటాము. ఓకే, ఎలాగైతే రెసిస్టర్ కెపాసిటర్ ఎలా ఉంటుందో అలాగే సెల్ యొక్క సింబల్ కూడా మనం ఈ విధంగా గీస్తాము. సో మీకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ 4 సెల్స్ అనేది తీసుకున్నాము. సెల్ 1, సెల్ 2, సెల్ 3, సెల్ 4 అని ఈ విధంగా మనం తీసుకోవడం జరిగింది. అదే కనుక మన సింబాలిక్ రిప్రజెంటేషన్లో కనుక మనం చూపించినట్టయితే 4 సెల్స్ అని డ్రా చేసుకుంటాము. ఈ విధంగా మనం 4 సెల్స్ డ్రా చేసుకుంటాము. ఒకదానికి ఒకటి కనెక్షన్ అయి ఉంటాయి. సో ఇక్కడ మనం టోటల్ వోల్టేజ్ అనేది వస్తుంది. ఇక్కడ సెల్ 1, ఇది సెల్ 1, ఇది సెల్ 2, ఇది సెల్ 3, ఇది సెల్ 4. సింబాలిక్ రిప్రజెంటేషన్లో మనం ఈ విధంగా డ్రా చేస్తాము. ఇది 4 వోల్ట్స్, ఇది 4 వోల్ట్స్, ఇది 4 వోల్ట్స్, ఇది 4 వోల్ట్స్. సో టోటల్ వోల్టేజ్ ఎంత అవుతుంది? 4 16 కాబట్టి టోటల్ 16 వోల్ట్స్ అవుతుంది. సిరీస్ కనెక్షన్ కాబట్టి 16 వోల్ట్స్ అవుతుంది. ప్యారలల్ కనెక్షన్ అయితే 4 వోల్ట్సే అవుతుంది. సో ఈ విధంగా మనం సెల్స్ యొక్క సిరీస్ కనెక్షన్ మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటయ్యా అంటే సింబల్ చాలా 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 ఇంపార్టెంట్. సింబల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఏ క్వశ్చన్ అడిగినా సరే సింబల్లోనే మనకు అడుగుతాడు. కెపాసిటర్ సింబల్ ఇది, రెసిస్టర్ సింబల్ ఇది, సెల్ సింబల్ ఇది. సో సింబల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు జూనియర్ లైన్మెన్ జాబ్స్ కావచ్చు, ఐటీఐలో సిబిటి ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే ఏదైనా గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్లో జాబ్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో కావచ్చు, మీరు వేయాల్సిన సింబల్స్ అనేవి మనకి ఈ మాదిరిగానే ఉంటాయి. సో ఇప్పుడు మనం చెప్పుకుంటుంది సిరీస్ కనెక్షన్ ఆఫ్ సెల్స్ అనేవి. మనకి సిరీస్ కనెక్షన్ ఆఫ్ సెల్స్ ఇలా ఉంటుంది. సింబాలిక్ రిప్రజెంటేషన్లో ఈ విధంగా మనకు ఉంటుంది. టోటల్ వోల్టేజ్ వచ్చేసి మనకి ఇక్కడ 4 + 4 + 4 + 4 4 4లు ఉన్నాయి కాబట్టి 4 4 16 అంటే 4 + 4 + 4 వోల్ట్స్ అనమాట. అంటే 4 4 16 కాబట్టి 16 వోల్ట్స్ అవుతుంది టోటల్ వోల్టేజ్ అనేది. సో ఈ విధంగా మనం సిరీస్ కనెక్షన్ గురించి చెప్పుకోవచ్చు. సో అదే ప్యారలల్ కనెక్షన్ అయితే ఎలా ఉంటుంది సార్? ఎలా ఉంటుంది? వోల్టేజ్ ఎలా ఉంటుంది? టోటల్ వోల్టేజ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం గమనించినట్లయితే ప్యారలల్ కనెక్షన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ మనం టోటల్ వోల్టేజ్ అనేది పెరగడం జరిగింది సిరీస్ కనెక్షన్లో, ప్యారలల్ కనెక్షన్లో మాత్రం పెరగదు. సో ఇక్కడ ప్యారలల్ కనెక్షన్ మనం గీసినట్టయితే సో ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ సెల్స్ యొక్క ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ సెల్స్ని ప్యారలల్ కనెక్షన్ చేస్తే కనుక మనకి ఇది C1, ఇది C2, ఇది C3, ఇది C4 అనుకోండి. 4 సెల్స్ తీసుకున్నాము. 4 సెల్స్ని మనం కనెక్షన్ చేశాము. మనం చెప్పుకున్న రూల్ ఏంటి? సిరీస్ కనెక్షన్ అంటే ప్లస్కి మైనస్ యాడ్ అవుతుంది. సిరీస్ కనెక్షన్లో ప్లస్కి మైనస్ యాడ్ అవుతుంది. కానీ ప్యారలల్ కనెక్షన్లో ఏంటంటే ప్యారలల్ కనెక్షన్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ప్యారలల్ కనెక్షన్లో ఏమవుతుంది? ప్లస్లన్నీ కూడా ఒక చోట యాడ్ అవుతాయి. అలాగే మైనస్లన్నీ కూడా ఒక చోట యాడ్ అవుతాయి. సో ప్లస్లన్నీ ఒక చోట కలుస్తాయి, మైనస్లన్నీ ఒక చోట కలుస్తాయి. ఈ విధమైన కనెక్షన్ని మనకి ఇక్కడ టోటల్ వోల్టేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి టోటల్ వోల్టేజ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది C1 అనుకుంటే, ఇది C2 అనుకుంటే, ఇది C3 అనుకుంటే, ఇది C4 అనుకుంటే 4 సెల్స్ అనమాట. ఒక్క సెల్ 4 వోల్ట్సే అనుకుందాం. ఇది 4 వోల్ట్స్, ఇది 4 వోల్ట్స్, ఇది 4 వోల్ట్స్, ఇది 4 వోల్ట్స్ అనుకుంటే ఇక్కడ టోటల్ వోల్టేజ్ ఎంత వస్తుంది? 4 వోల్ట్సే వస్తుంది. ఎందుకంటే ప్యారలల్ కనెక్షన్లో టోటల్ వోల్టేజ్ సేమ్, టోటల్ వోల్టేజ్ మారదు. సో ఇక్కడ టోటల్ వోల్టేజ్ ఎంత? 4 వోల్ట్సే అవుతుంది. సో ప్యారలల్ కనెక్షన్లో టోటల్ వోల్టేజ్ అనేది 4 వోల్ట్స్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అనమాట. సో మనం ఇది చాలా ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి.
సో అదేవిధంగా మనకి సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ ఉంటుంది. సిరీస్ కాంబినేషన్ సర్క్యూట్. సో కాంబినేషన్ సర్క్యూట్స్ అనేవి మనకి సెల్స్లో మనం అంతగా అప్లై చేయము. సో మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సింబల్స్ చాలా ఇంపార్టెంట్. సో సింబల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సపోజ్ కెపాసిటర్ అనుకోండి, కెపాసిటర్ సింబల్ ఎలా ఉంటుంది? రెండు సమానమైన గీతలు పక్కన తీగ, ఈ విధంగా కెపాసిటర్ సింబల్ ఉంటుంది. అదే రెసిస్టర్ అనుకోండి. సో రెసిస్టర్ సింబల్ ఎలా ఉంటుంది? రెసిస్టెన్స్ సింబల్ ఇలాగా మనకి ఇలా ఉంటుంది. ఓకే, అదే మనకి సెల్ యొక్క సింబల్ అనుకోండి. సెల్ సింబల్ ఎలా ఉంటుంది? ఒక పెద్ద గీత పక్కనే ఒక చిన్న గీత, అక్కడ నుంచి కనెక్టింగ్ వైర్స్. ఇది సెల్ యొక్క సింబల్. అదే బ్యాటరీ సింబల్ అనుకోండి. సో బ్యాటరీ ఏంటి? బ్యాటరీ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సెల్స్. అంటే రెండుకు మించి సెల్స్ని కలిపి కనుక నువ్వు కనెక్షన్ ఇస్తే కనుక దాన్నే బ్యాటరీ అంటారు. అంటే 2-3 సెల్స్ కలిపితే అదే బ్యాటరీ అవుతుంది. బ్యాటరీ యొక్క సింబల్ ఇది. ఈ విధంగా మనకి కనెక్షన్స్ సింబల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు. కెమెరా మేము చేయించాను. ఓకే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, JLM ఎగ్జామ్స్లో కావచ్చు, CBT ఎగ్జామ్స్లో కావచ్చు, సింబల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కెపాసిటర్ యొక్క సింబల్ ఇది, రెసిస్టెన్స్ యొక్క సింబల్ ఇది, సెల్ యొక్క సింబల్ ఇది, బ్యాటరీ యొక్క సింబల్ ఇది. ఇక్కడ సెల్కి బ్యాటరీకి తేడా ఏంటి అంటే సెల్ అనేది 2 లేదా 3 సెల్స్ కలిసి ఉంటే దాన్ని బ్యాటరీ అంటారు. 2 లేదా 3 సెల్స్ కలిసి ఉంటే కనుక దాన్ని మొత్తాన్ని మనం బ్యాటరీ అంటాం. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు హైటెక్ జాబ్ ఫ్రెండ్స్. ఇది యూట్యూబ్ ఛానల్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. మీకోసం నేను నా స్టూడెంట్స్ ఎంతో కష్టపడి ఇలాంటి వీడియోస్ చేస్తున్నాము. మీరు చేసుకునే సబ్స్క్రిప్షన్ అనేది మాకెంతో మోరల్ సపోర్ట్ని ఇస్తుంది. ఫ్రీగా జూనియర్ లెవెల్ క్లాసులు అందిస్తూ ఉన్నాము. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోస్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దిస్ ఈజ్ గోపి నాయక్ సైనింగ్ ఆఫ్.